జన జన జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితిపేర్చగా అణువణువు మండెరా జన 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 జనసేన యువ 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 యువసేన విప్లవమై కదిలేనా ఎదురే ఉందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ గుర్తుకే అందరూ ఇక్కడికి అందుకు వచ్చాం. థ్యాంక్ యూ అండి. ఈరోజు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరినీ ఈ విధంగా కలవటం నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు చూపిస్తున్న అభిమానం, అందరూ పవన్ కళ్యాణ్ గారి పట్ల వాళ్ళు చూపిస్తున్న అభిమానం అయితే వర్ణనాతీతం అన్నమాట. ఆల్మోస్ట్ ఇక్కడున్న ముస్లిం సోదరులందరూ కూడా నేను ఈ అల్లా సమక్షంలో చెప్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తి మళ్ళీ మనకి అలాంటి వ్యక్తి దొరకరండి. కాబట్టి పిఠాపురంలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 10 years నుంచి ఆయన పడుతున్న కష్టం ఒక పార్టీని నడపడంలో కానీ, అలాగే తన సొంత డబ్బుతో ఎన్నో సహాయ కార్యక్రమాలు చేయడంలో కానీ ఆయన ఎలాంటి మనసున్న వ్యక్తి మీ అందరూ చూశారు. ఇప్పటికే ఇంకా ఆయన ఇంత సేవా కార్యక్రమాలు ఆయన ఆల్మోస్ట్ సినిమాలు చేసి సంపాదించిన డబ్బు అంతా ఆల్మోస్ట్ వాళ్ళ పిల్లల అకౌంట్లో ఉంచిన డబ్బు కూడా తీసి అన్ని సహాయ కార్యక్రమాలకి ఉపయోగించారనమాట. అదంతా చూశారు. అలాంటిది ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఈ పిఠాపురానికి గనక ఉంటే ఈ పిఠాపురాన్ని ఏ రేంజ్లో అభివృద్ధి చేస్తాడో మీరే ఊహించుకోవచ్చు. అధికారంలో లేకపోతేనే అన్ని కార్యక్రమాలు చేశాడంటే అధికారంలోకి వస్తే ఎన్ని కార్యక్రమాలు చేస్తాడో మీ అందరూ దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ అన్ని రకాలుగా పిఠాపురంలో ఉన్న సమస్యలన్నిటికీ కూడా ఆయన వస్తేనే వాటికి మార్గం జరుగుతుంది. ఇంతకుముందు ఇక్కడ నిలబడిన వాళ్ళకి ఇంతకుముందు ఇక్కడ గెలిపించారు, 2009లో గెలిపించారు వంగా గీత గారిని. అలాగే తర్వాత ఆమె ఎంపీగా నిలబడింది, అప్పుడు కూడా మీరు వేయడం జరిగింది. ఈసారి మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇస్తే మీకు పిఠాపురం గురించి ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా మాట్లాడుకునే అంత అభివృద్ధి ఇక్కడ జరుగుతుందన్నమాట. అన్ని రాష్ట్రంలో ఫస్ట్ అభివృద్ధి చెందిన ప్లేస్ ఏదైనా ఉంటే అది పిఠాపురం అనేలాగా ఇక్కడ అభివృద్ధి జరుగుద్ది పవన్ కళ్యాణ్ గారు కోటేస్తే. కాబట్టి అందరూ కూడా పిఠాపురంలో ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి ఇంతమందిని మేము చెప్పగలిగాం. కాబట్టి ఇక నుంచి మీరందరూ ఇంకో చోటకి వెళ్ళి ఎవరైతే వేరే పార్టీకి వెయ్యాలని కొంతమంది ఉంటారు కదా, వాళ్ళను కూడా మార్చే ప్రయత్నం చేసి అందరూ పవన్ కళ్యాణ్ గారికి ఓటేసేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని అందరినీ స్టార్ పంచులు సోషల్ మీడియా ప్రచారం తప్ప పబ్లిక్ లో లేదనేది వైసీపీ ఇలా ఇవన్నీ కొత్త మాటలండి. ఒకసారి పిఠాపురం వచ్చి మీతో ఎవరన్నారో వాళ్ళని వచ్చి చూడమనండి. ఈసారి పిఠాపురంలో ఎటువంటి ప్రపంచం జరగబోతుందో కూడా తెలుస్తుంది అనమాట. అదే అండి కామెడీ. మీరు గమనించాల్సింది అది కామెడీ, ఇది కాదండి. పవన్ కళ్యాణ్ గారు రావాల్సిన ప్లేసులకు వస్తున్నారు, ఆయన చేయాల్సిన చేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు గుజరాత్లో ఇంటింటికి తిరిగి చేయరు కదండి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరగాలి. రాష్ట్రంలో ఉన్న నాయకులందరికీ ఆయనే జవాబుదారీతనం అనమాట. అంటే కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆల్రెడీ ఇల్లు కూడా గృహప్రవేశం చేయడం కూడా జరిగింది. ఆయన ఇక్కడ రాబోయే రోజుల్లో ఇంకా విస్తృతంగా ప్రచారం చేస్తారు పిఠాపురం అంతా. అలాగే ఇక్కడ ఉన్న సమస్యలన్నింటినీ ఆయన తెలుసుకున్నాడు. ప్రతి సమస్య తీరాలంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారి వల్ల అవుద్ది. ఒకవేళ కేంద్రం నుంచి వచ్చే నిధులు లేట్ అయినా తన సొంత డబ్బుతో అభివృద్ధి చేయగల సమర్థులు పవన్ కళ్యాణ్ గారు. అలా చేసే దమ్ము అవతల పార్టీకి ఎవరికీ లేదు. వాళ్ళ జేబుల్లో నుంచి ₹1 కూడా ఎప్పుడు తీయరు. కాబట్టి ఈ విషయంలో ఎవరు దాన్ని ఇక్కడ మీడియా వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కానీ దాని గురించి మాత్రం నెగిటివ్గా ఏమీ స్ప్రెడ్ చేయొద్దండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు భీమవరం, గాజువాక ఇలాంటి చోట్ల పోటీ చేసినా మళ్ళీ తర్వాత వాళ్ళు అక్కడ ఇక్కడ చేయమని అడిగినా కూడా
పిఠాపురం ప్రజల మీద నమ్మకంతో ఈసారి పిఠాపురంలో నిలబడుతున్నారు. ఆయన నమ్మకాన్ని మనందరం నిజం చేద్దాం, భారీ మెజారిటీతో గెలిపిద్దాం. థ్యాంక్ యూ. కూటమి అదేనండి. ఇప్పుడు మోడీ గారు మన దేశం మొత్తం అభిమానించే నాయకుడు మోడీ గారు. అలాంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమిలో భాగం అయ్యారంటే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అందరం కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. పైన నాయకులందరూ గట్టి డెసిషన్ తీసుకొని ఉన్నారు. కాబట్టి కింద చిన్న చిన్న కార్యకర్తలు గొడవపడి ఆ ఓటు ట్రాన్స్ఫర్ జరగకుండా అలాంటివి మాత్రం చేయకూడదని అందరూ కూడా పైన నాయకులను, పెద్ద నాయకులను అర్థం చేసుకొని కింద ఏ విధమైన చిన్న చిన్న గొడవలు ఉన్నా సర్దుబాటు చేసుకొని ఓటు ట్రాన్స్ఫర్ అనేది అందరికీ జరగాలి. నిలబెట్టిన ప్రతి ఒక్కరికి ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడ నిలబడితే వాళ్ళకి టీడీపీ జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి, టీడీపీ క్యాండిడేట్ నిలబడితే జనసేన బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి, జనసేన నిలబడ్డ చోటు టీడీపీ బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ జరగాలి. అలా జరిగినప్పుడే ఈ కూటమి ఇంకా బాగా బలపడుతుంది, విజయం కంపల్సరీ అవుతుంది. కాబట్టి కూటమి అనేది ఈసారి గెలుపుకి చాలా దగ్గరగా ఉందన్నది అందరికీ తెలిసిన వాస్తవం. ఫ్యాన్స్ అందరూ ఈసారి గట్టిగా ఉన్నారండి. లాస్ట్ టైం అందరూ కొంచెము ఈ కింద చేసే కొన్ని కుయుక్తులకు అందరూ లొంగిపోయి ఇది నిజమేమో అనుకున్నారు. ఈసారి ఏం జరిగినా సరే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని సిద్ధంగా ఉన్నారండి. ఈసారి ఏది నమ్మే పరిస్థితిలో లేదు. ఎలాంటి ఎవరు ఎన్ని కుయుక్తులు చేసినా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిపించడానికి జనాలు ఇప్పుడు అందరూ తెలివిగా ఉన్నారండి. అది థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఇప్పుడు ఈటీవీ నుంచి జబర్దస్త్ ఆది గారు అయితే వచ్చారు. ఇక్కడికి వచ్చి ఏమంటున్నారు అమ్మా? ఆయన కళ్యాణ్ గారు కోటేమని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? వేస్తారు ఈసారి కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారికి వేస్తామండి. అందరికీ వేస్తామండి. పవన్ కళ్యాణ్ వేస్తామండి. లక్ష మెజారిటీ అంటారు, అవుతుంది అంటారు. ఏమో చేయించాలి కదండి, రావాలండి. తెలుగుదేశం రావాలి. లక్ష మెజారిటీ తక్కువే ఉండదు, వస్తుందండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇప్పుడే మనకి జబర్దస్త్ నుంచి ఆది గారు అయితే వచ్చి వెళ్ళారు. ఎలా ఉందండి ఇక్కడ? ఏమంటున్నారు ఆయన వచ్చి? ఈ మెజారిటీ పవన్ కళ్యాణ్కి వస్తుందండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ క్లీన్గా 2 సార్లు అక్కడ చూసాం కానీ ఇంకా 3సారి చూసి పవన్ కళ్యాణ్కి. ఈసారి అంతా పవన్ కళ్యాణ్కి వేస్తా అంటారు. కళ్యాణ్కి వేస్తారండి అందరూ. జనసేన వాళ్ళు లక్ష మెజారిటీ అంటున్నారండి, అది పాసిబుల్ అవుతుందా? జనసేన లక్ష మెజారిటీ దగ్గరలో వచ్చేస్తుందండి. TV24 తరఫున మీకు ఈద్ ముబారక్ అన్న. సో ఇప్పుడు చూస్తుంటే కనుక ఇక్కడ జబర్దస్త్ నుంచి ఆది గారు అయితే వచ్చారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తూ. ఎలా భావిస్తున్నారు సార్? ఆది గారు వచ్చారు, ఎవరు వచ్చినా సరే ఆల్రెడీ ఇక్కడ ఓటర్లు ఫిక్స్ అయిపోయారు సార్. మార్పు కావాలని ఫిక్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారిని నెగ్గించుకోవడానికి ఆల్రెడీ ఫిక్స్ అయ్యారండి ఓటర్లు అందరూ. ఇంకా ఎవరు వచ్చినా రాకపోయినా సరే పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేయడానికి అయితే అందరూ సిద్ధంగా ఉన్నారు సార్. అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవడానికి అందరూ మేము సిద్ధంగా ఉన్నాం.